దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తికి మాత్రం పరలోకపు విలువ తెలుస్తుంది, పరిశుద్ధాత్మ విలువ తెలుస్తుంది, వాక్యం విలువ తెలుస్తుంది. ప్రతి దాని విలువ తెలుసుకొని దాన్ని కాపాడుకునేవాడిగా మారిపోతాడు. విలువలేని చిక్కుడుగాయల కూర కోసం విలువైన జాస్తత్వాన్ని కోల్పోయాడు. విలువలేని చిక్కుడుగాయల కూరను తృణీకరించి విలువైన జాస్తత్వాన్ని యాకోబు స్వీకరించి ఇజ్రాయేలు గోత్రకర్తగా మారాడు. ఈ యాకోబులో నుండి లేవీలు పుట్టుకొచ్చారు, ఈ యాకోబులో నుండి రాజులు పుట్టుకొచ్చారు, ఈ యాకోబులో నుండి మహారాజైన దావీదు పుట్టుకొచ్చాడు. ఇదే యాకోబులో నుండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతిగా పిలువబడుతున్న లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఎందుకో తెలుసా? విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని కోల్పోలేదు. ఏది విలువైంది? నంబర్ 1, లోక సహవాసం కంటే, లోక స్నేహం కంటే దేవునితో సహవాసం, దేవునితో స్నేహం విలువైనది. ఆ విలువైన దాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకు దయచేయును గాక.